హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో టెలిఫోన్ను కనుగొన్నటువంటి అలెగ్జాండర్ గ్రాహం బెల్ గురించి తెలుసుకుందాం. గ్రాహం బెల్ 1847 మార్చి 3న స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో జన్మించారు. ఆయన బాల్య జీవితం అంతా బ్రిటిష్ పౌరుడిగానే గడిచింది. తండ్రి ప్రొఫెసర్ అలెగ్జాండర్ మెల్విలే బెల్, తల్లి పేరు ఎలిజా గ్రేస్. ప్రాథమిక విద్యను తండ్రి వద్ద అభ్యసించిన గ్రాహం బెల్ ఎడింబరోలోని రాయల్ హై స్కూల్లో చదువుకొని 16 ఏళ్ల వరకు అక్కడే వక్తృత్వం, సంగీతాలను నేర్పించే పనిలో చేరాడు. అతని తల్లి క్రమేణా వినికిడి శక్తిని కోల్పోవడంతో ఆమెతో మాట్లాడే క్రమంలో సంజ్ఞలతో భావ వ్యక్తీకరణలో ఆరితేరాడు. ఆమె నుదుటి ఎముకకు దగ్గర ఒక రకమైన ఉచ్చారణతో మాట్లాడే ప్రయత్నంలో ధ్వని శాస్త్రాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎడింబరో విశ్వవిద్యాలయంలో ధ్వని వినికిడి శాస్త్రాలు చదివి అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో గాత్ర సంబంధిత శరీర శాస్త్రం, వోకల్ ఫిజియాలజీలో ప్రొఫెసర్గా చేరాడు. అతని భార్య సైతం వినికిడి శక్తిని కోల్పోవడంతో బధిరుల కోసం పరిశోధనలు చేసి వారు వినగలిగే శబ్ద పరికరాలను రూపొందించాడు. పగలంతా బోధిస్తూ రాత్రంతా మేలుకొని ప్రయోగాలు చేసేవాడు. ఆ కృషి కారణంగానే తీగల ద్వారా శబ్ద తరంగాలను పంపగలిగే టెలిఫోన్ను కనిపెట్టగలిగాడు. దీనిపై 1876లో ఆయనకు లభించిన పేటెంట్ అమెరికాలోనే శాస్త్రరంగంలో మొదటిది. ఆపై ఆప్టికల్ టెలికమ్యూనికేషన్స్, హైడ్రోఫైల్స్, ఏరోనాటిక్స్ రంగాల్లో కూడా అనేక ఆవిష్కరణలు చేశారు. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ వ్యవస్థాపకుల్లో గ్రాహం బెల్ కూడా ఒకరు. గ్రాహం బెల్కు లభించిన పురస్కారాలు: 1880వ సంవత్సరంలో టెలిఫోన్ ఆవిష్కరణకు గాను ఫ్రెంచి ప్రభుత్వం ప్రదానం చేసే వోల్టా పురస్కారాన్ని గెలుచుకున్నారు.